ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, మరో చక్కని ఉదయకాలన జీవము గల దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలమును బట్టి ఆయన పరిశుద్ధ నామమును నేను ఎంతగానో స్తుతించి మహిమపరుస్తున్నాను. అలాగే ఆయన నామమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకొంచున్నాను. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని సెలవిస్తాడు. Beloved in the Lord, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ this morning, and I welcome you to the meditation this morning taken from 1 Samuel chapter 16 verses 6 and 7. When they came, he looked on Eliab and thought, surely the Lord's anointed is before him. But the Lord said to Samuel, do not look on his appearance or on the height of his stature, because I have rejected him. For the Lord sees not as man sees. Man looks on the outward appearance, but the Lord looks on the heart. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి ఇతివృత్తం ఏంటంటే మనకందరికీ తెలుసు. గతంలో కూడా చాలాసార్లు ధ్యానించాము, మీరు కూడా వినే ఉంటారు. ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి సౌలు అమాలేకీయుల్ని బొత్తిగా హతము చేసి వారిని నిర్మూలన చేయమని చెప్పి దేవుడు తనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు ఆజ్ఞ అతిక్రమం చేస్తాడు. అందును బట్టి సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడి నూతనంగా మరొక రాజును నియమించాలి అతని స్థానంలో అని చెప్పి ఆలోచన చేసి యెషై ఇంటికి ప్రవక్త అయినటువంటి సమూయేలుని పంపిస్తాడు. సమూయేలు వచ్చినప్పుడు యెషై తన 7 కుమారుల్ని ఒక్కొక్కరిని సమూయేలు ఎదురికి తీసుకొస్తాడు. అయితే ఆ 7 కుమారుల్లో మొదట ఏలీయాబుని చూసినప్పుడు అతని ఎత్తుని, అతని అందాన్ని, వర్చస్సును చూసినప్పుడు సమూయేలు, ఆహా, ఇతడే రాజు, నా దేవుడు ఇతన్నే అభిషేకించబోతున్నాడని చెప్పి అనుకుంటాడు. అయితే ప్రభు అతన్ని వెంటనే సమూయేలుని గద్దిస్తాడు. నీవు అతని పైరూపాన్ని చూసి నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టువాడను, అతన్ని నేను త్రోసివేసి ఉన్నాను అని స్పష్టంగా చెప్తాడు. Beloved in the Lord, we know the little bit of history that we have been meditating upon in the past also. Many of you must have heard that the first king over Israel, Saul, defies the Lord's commandment when the Lord clearly asks him to go and annihilate the Amalekites totally. God repents for having anointed Saul as king over Israel and then decides to have a new king in his place. That's when he sends his prophet Samuel to the house of Jesse to pick up the next king. Now, interestingly, when Samuel is seated there, Jesse starts to parade all the 7 sons who were available there at that time in front of prophet Samuel. One by one they start coming, and when Samuel looks at Eliab, he's a very tall and handsome guy. Samuel immediately thinks that this must definitely be the one that the Lord is going to anoint as a king. But the Lord says, no, don't be deceived by outward appearances, for the man sees the outward appearance, but God, that is I myself the Lord, I'm the one who sees the heart. ఈ దినాన కొన్ని మాటలు ఈ యొక్క ఇతివృత్తం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ లేఖన భాగాల్లో నుంచి. చూడండి, ప్రవక్త అయినటువంటి సమూయేలే మోసగించబడ్డాడు. దేన్ని బట్టి? పైరూపాన్ని బట్టి, పై వేషాన్ని బట్టి. ఏలీయాబు అందాన్ని చూశాడు, ఇతడే కావచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత అభినాదాబుని తీసుకొచ్చాడు యెషై, తర్వాత షమ్మాను తీసుకొచ్చాడు. అలాగా ఆ 3 కుమారుల తర్వాత మిగిలిన ఇంకా 4 కూడా అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు వారెవరూ కారని చెప్పి దేవుని ఆత్మచేత సమూయేలు చివరికి చెప్పిన తర్వాత ఇంకెవరూ లేరా అంటే ఇంకా ఒక్కడున్నాడండి, వాడు గొర్రెలు కాచుకుంటున్నాడంటే ఎవరన్నా పంపించి అతన్ని పిలిపించండి అంటాడు.
అప్పుడు యెషై దావీదును పిలవనంపిస్తాడు. దావీదు 8వ కుమారుడుగా అక్కడ ప్రవేశం చేసినప్పుడు అతడు చూడ్డానికి ఎర్రటివాడు, అందమైన కనులు గలవాడు, అలాగే మంచి ముఖ సౌందర్యం కలిగినటువంటి వాడు. అప్పుడు దేవుడని యెహోవా సమూయేలుతో అంటాడన్నమాట, ఇదిగో నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించమన్నప్పుడు సమూయేలు వెంటనే తన సహోదరుల ఎదుటనే అతని మీద తైలం పోసి అభిషేకించినప్పుడు ఆనాటి నుండి పరిశుద్ధాత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. శామ్యూయల్ ఫైనల్లీ ఆస్క్స్, ఆల్ దీస్ ఆర్ నాట్ ద వన్స్ దట్ ద లార్డ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇస్ దేర్ ఎనీవన్ ఎల్స్? దెన్ జెస్సీ సేస్, yes, there is one more left. He is tending to my sheep, the flock outside. Can I call him? Then Samuel says, yes, please send somebody and call him in. Then David is brought inside, and to look at, David is very ruddy. He has beautiful eyes and is very handsome. The Lord says, he is the one that I have chosen. Samuel gets up, takes the horn of oil and anoints him, and the Spirit of the Lord comes down heavily upon David from that day forth. Kabatti సమూయేలు ప్రవక్తగానే ఉన్నప్పటికీ కూడా తన కన్నులు తన్ని మోసగించాయి. Despite being a prophet, a servant of the God, a servant of the Most High God, Samuel himself gets deceived by the outward appearance of Eliab and probably the other sons as well. But the Lord keeps cautioning him. మనం కూడా చాలాసార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తాం. దేవుడు మాత్రము హృదయ అంతరంగములు ఆయన పరిశోధించేవాడు గనుక ఆయన ఆ విధంగా వెంటనే పైరూపాన్ని చూసి ఆయన లక్ష్య పెట్టువాడు కాడు, ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చే హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములు పరీక్షించువాడను అంటాడు. We see that in Jeremiah chapter 17 verse 10, the Lord says, I'm the one who actually discerns the hearts. I delve into the depths of a man and find out what is there in his heart. Therefore, I do not get carried away by outward appearances. We look at the scripture portion from Jeremiah chapter 17 verse 10, where it clearly says, I the Lord search the heart and test the mind to give every man according to his ways, according to the fruit of his deeds. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, హృదయంలో తలంపు పుట్టినప్పుడే దాన్ని బట్టి క్రియలు చేస్తాం, మనస్సులో ఆలోచన వచ్చినప్పుడే దాన్ని బట్టి మనం క్రియలు చేస్తాం. కాబట్టి పైన చేసేటువంటి క్రియలు ఏ విధంగా ఉన్నా కూడా దానికి మూలం ఎక్కడుంది? ఒక మోసపూరితమైన ఉద్దేశంతో బయట మంచి కార్యాలు చేస్తున్నామేమో, లోపల దురుద్దేశం పెట్టుకొని బయట మంచిగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నామో, లోపల ఒకరి మీద పగ, కక్ష, ద్వేషం, చంపేయాలన్నంత కోపం పెట్టుకొని బయటికి తేనెపూసిన మాటలు మాట్లాడుతున్నామేమో. కాబట్టి క్రియ బయటకి ఏమున్నా కూడా హృదయంలో ఎక్కడైతే ఉత్పన్నమవుతుందో ఆలోచన, అక్కడ ఆ మూలాన్ని చూసేటువంటి వాడు దేవుడు, ఆ పైవేషాన్ని మాత్రం ఆయన చూసేటువంటి వాడు కాడు అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం కూడా పైవేషాన్ని చూసి మోసపోతుంటాం. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, పెళ్లిళ్ళు చేసుకునేటువంటి సమయంలో పెళ్లి కూతురు అందంగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, వంటలు బాగా తెలిసి ఉండాలి, ప్రార్థన బాగా రావాలి, దేవుని భయభక్తుల్లో ఉండాలి, రకరకాలు పెట్టుకుంటారు మన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా చాలామంది. మనకు తెలియదే ఉంది, అలాంటివన్నీ పెట్టుకుంటారు కదా. ఆ పారామీటర్స్ పెట్టుకొని బోల్తా పడతారు. పై అందాన్ని చూసి, అలాగే మేము కట్నాలు తీసుకోండి, కాకపోతే మీ అమ్మాయి సుఖంగా ఉండాలంటే ఇవి కావాలి అవి కావాలని చెప్పి అవి కూడా లాగుతారు. అన్నీ లాగించుకున్న తర్వాత కొంతకాలానికి అమ్మాయి నిజ స్వరూపం బయటపడినప్పుడు గుండెలు బాదుకుంటారు, అమ్మో ఇంత మహారాక్షస అని చెప్పి. అలాగే పెళ్లి కొడుకు విషయంలో కూడా చాలా మంది పప్పులో కాలేస్తారు. అబ్బాయి ఎంత మంచివాడండి, మంచి చాలా సుగుణశీలుడు, ఎటువంటి చెడలవాట్లు లేవు, అసలు చెడు స్నేహాలు లేవు, ఇంటి పట్టునుండేటువంటి వాడు, ఉద్యోగం, ఇల్లు, దాని తప్ప ఇంకేం తెలియదండి అంటారు. పచ్చి తిరుగుబోతూ, తాగుబోతూ, వ్యభిచారి, అన్ని వ్యసనాలు ఉండేటువంటి వాడంటాడు కొన్నిసార్లు. అలాగా చాలా మంది పై వేషాన్ని చూసి మోసపోయేవారు ఉంటారు. నా విషయంలో కూడా 2 అనుభవాలు జరిగాయి, మీతో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. ఒకసారి ఒక గ్రామంలో నేను సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పాస్టర్లు ఏం చేశారంటే, నేను ఉంటున్నటువంటి లాడ్జీ దగ్గర నుంచి ఆ సువార్త స్థలానికి తీసుకువెళ్ళడానికి ఒక ఆటోని పంపించారు. నేను సిద్ధపడి కిందికి వచ్చేటప్పటికి ఆ ఆటో అబ్బాయి, రండి సార్, నేను ఆ చర్చిలో ఉండేటువంటి యవనస్తుల సహవాసాన్ని నడిపేటువంటి వాడిని, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానంటే, చాలా సంతోషం బాబు అని చెప్పి ఆటో దగ్గర రాగానే ఆటో మీద తాటికాయంత అక్షరాలతో పెద్ద స్టిక్కర్ ఉంది, యెహోవా నా కాపరి అని. అది చూసి చాలా సంతోషపడ్డాను. అబ్బా ఎంత చక్కగా యెహోవా నా కాపరి అని బయట పెట్టుకున్నాడు, చూచే వారందరూ కూడా ఇతని దేవుని బిడ్డ అని గుర్తిస్తారు కదా అని చెప్పి అనుకుని లోపలెక్కి ఆటోలో కూర్చున్నాను. ఆటోలో కూర్చొని ఇలా తలెత్తి పైకి చూసేటప్పటికి లోపల ఆటోలో ఉండే స్టిక్కర్లు ఏమున్నాయి తెలుసా? పవన్ కళ్యాణ్ నా ఊపిరి అని ఉంది. అంటే బయటేమో యెహోవా నా కాపరి, లోపలేమో పవన్ కళ్యాణ్ నా ఊపిరి. అది పరిస్థితి. ఏంటయ్యా ఇదని అడిగాను. అది సార్ అది అని చెప్పి, నేను అతను ఫ్యాన్ని సార్ అన్నాడు. నువ్వు ఉంటే అటన్నా ఉండు ఇటన్నా ఉండు బాబు, లోకంలోనూ దేవునిలోనూ కాలు పెట్టడానికి మంచిది కాదని చెప్పి కాస్త హితబోధ చేశాను. ఆ తర్వాత తను మారాడలేదో దేవునికి తెలుసు. ఇది విశ్వాసులు, సాధారణ విశ్వాసులు. సేవకుల్లో కూడా కొంతమంది అలా ఉన్నారండి, అది దౌర్భాగ్యం.
పైవేషం చూస్తేనేమో సేవకులు, అభిషేకించబడిన వారు, సంఘాలు నడిపేటువంటి వారు. ఒకసారి ఒక ఫెలోషిప్ మీటింగ్కి నేను వెళ్ళాను, పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్కి, సేవకుల మీటింగ్కి వెళ్తుంటాను ప్రతి నెల. వెళ్ళినప్పుడు మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంతమంది మాత్రం వచ్చారు. ఈలోగా నాకు ఫోన్ వస్తే బయట బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడదాం బయటకు వచ్చాను. ఈలోగా కింద నుంచి ఒక పాస్టర్ గారు చంకలో బైబిల్ పెట్టుకుని హుషారుగా మెట్లెక్కుతూ పరిగెత్తుతూ వస్తున్నారు. ఆయన మెట్లెక్కుతూ నేను పైన నిలబడిని చూడలేదు, ఆయన పాట పాడుకుంటూ వస్తున్నారు. ఏంటి తెలుసా? జలక్ దిక్లాజా ఏక్ బార్ ఆజా ఆజా అని పాడుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారి నన్ను చూశాడు, నేను అతను చూశాను, జలక్ తిన్నాడు ఆయన. ఇది పరిస్థితి. సేవకులుగా ఉండేటువంటి వారు కూడా అలా ఉన్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకే ప్రభు మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో పరిసయ్యులను సద్దూకయ్యులను చూసి వారి పైవేషాలని బట్టి, వారి యొక్క వేషధారాన్ని బట్టి, వేషధారులారా, అవివేకులైన గుడ్డివారులారా, సున్నము గుట్టిన సమాధులారా అని చెప్పి వారిని తిడుతూ 23వ అధ్యాయంలో 5వ వచనం ఒక మాట అంటాడు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు అని చెప్పి వారితో అంటున్నాడు. లైక్ వైజ్ నాట్ ఓన్లీ డూ ఆర్డినరీ పీపుల్ గెట్ డిసీవ్డ్ బై ఎక్స్టర్నల్ అపియరెన్సెస్, దట్ ఈస్ బై ద కాస్ట్యూమ్స్ బై పీపుల్ వేర్, ఈవెన్ ఆర్డైన్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, leaders of churches several times can be deceived and can also deceive. I've just quoted a couple of experiences that I've had in Telugu. Thereafter, I'd like you to just look at Matthew chapter 23 verse 5, where the Lord very clearly says, addressing the Pharisees and scribes as hypocrites, as blind fools, as whitewashed tombs and sepulchres, he says, they do all their deeds to be seen by others, for they make their phylacteries broad and their fringes long. చూడండి, వారు ప్రజలకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేదురు అంటున్నారు. ఏంటి రక్షరేకులు? వాట్ ఆర్ దీస్ ఫైలాక్టరీస్ అని చూసినట్లయితే, ఆర్థడాక్స్ జ్యూస్, సాంప్రదాయమైనటువంటి యూదులకు ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, వారు తల నుదుటికి పైన 2 కళ్ళకి మధ్య వచ్చే ప్రాంతంలో నుదుటి పైనను, అలాగే చేతుల్లో ఒక చేతి మీద కూడా వారు తాయెత్తులు లాంటివి కట్టుకుంటారు. అవి తోలుతో చేయబడినటువంటి చిన్న చిన్న పెట్టెల్లాగా ఉంటాయి. ఆ పెట్టెల లోపల తోలు మీద రాసినటువంటి 4 వాక్య భాగాలు ఉంటాయి. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు ఒక చిన్న చుట్ట, గ్రంథపు చుట్టలాగా. 2వ గ్రంథపు చుట్టలో నిర్గమాకాండం 13వ అధ్యాయంలోని 11 నుంచి 16 వచనాలు. 3వ గ్రంథపు చుట్టలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. 4వ గ్రంథపు చుట్టలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13 నుంచి 21 వచనాల వరకు ఇవి రాసి పెట్టుకుని అవి పైన తల మీద, దీని మీద, చేతుల మీద పెట్టుకుంటారు. ఎందుకు? మనుషులు చూపించడానికి, దేవుని వాక్యాలు మేము క్యారీ చేస్తున్నారు. ఎందుకు అలా పెట్టుకుంటారని చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండంలోని ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్య భాగాలన్నింటిలో కూడా దేవుడు ఏమంటాడంటే, నా వాక్యములను, నా కట్టడలను మీ మనస్సులోను మీ హృదయంలోను మీరు ఉంచుకొనుడి, మీ చేతి మీద సూచనలుగా కట్టుకోండి, మీ తల మీద వాటిని బాసికములుగా పెట్టుకోండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి అవి సూచనంగా బయట కట్టుకుంటారు. వాస్తవానికి దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, వాటిని మీ హృదయంలో, మీ మనస్సులో ఉంచుకోవాలి. తల మీద బాసికంగా కట్టుకొని చేతి మీద కూడా కట్టుకోమని ఎందుకు చెప్పాడంటే, తలలో పుట్టేటువంటి తలంపు చేతితో మీరు చేసేటువంటి క్రియను నిర్దేశించేదిగా ఉండాలంటే తల మీద, చేతి మీద వాక్యం ఉండాలి. అంటే మీ యొక్క శరీరం అంతా కూడా వాక్యానికి లోబడాలనే ఉద్దేశంతో చెప్పాడు. అయితే యూదులు దాన్ని బాహాటంగా, పైవేషంగా ప్రజలకు చూపించడానికి తల మీద, చేతి మీద కట్టుకునేటువంటి వారుగా ఉంటారు. We see that the phylacteries are nothing but small leather casings which are actually tied by Orthodox Jews, one on the forehead right between the eyes and another on one of the hands, either of the hands. Basically, these small leather casings contain 4 small parchments with scriptures written on those, and the scripture portions have been taken from Exodus chapter 13 verses 1 to 10. That's the first little parchment. That's a scripture roll. And the second parchment contains scriptures from Exodus chapter 13 verses 11 to 16. And the third one contains scripture portion from Deuteronomy chapter 6 verses 4 to 9. And the fourth one contains scripture portion from Deuteronomy chapter 11 verses 13 to 21. And all these 4 parchments are rolled up tiny in a small parchment, and then they're put in the casing, and they're tied, one on the forehead and another on either of the hands. They make a brazen outward display that they carry the commandments of the Lord on their body. Basically, the Lord had one of these verses, or rather in 3 or 4 of these verses, that the words and the commandments of the Lord and the statutes should be hidden in the heart and should be written on their hands as a remembrance, and also should be between their eyes, so that they'll not digress from God's words. But actually God meant it in a metaphorical way, so that people, when they have God's words on their head,
their mind starts thinking about the word, and their actions with the hands also are directed by the word of God. Unfortunately, the Orthodox Jews took it in the physical sense, and they have started making a physical display of that. Therefore, they try to impress people by their outward appearances. ఇలాగా చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇది వాస్తవంగా జరిగినటువంటి యథార్థ సంఘటన. ఫైనలీ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ విత్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్. అమెరికా దేశంలో ఇల్లినాయ్ అనేటువంటి రాష్ట్రంలో హార్వెస్ట్ బైబిల్ చర్చ్ అని 7 సంఘాలు ఉండేటువంటి అతిపెద్ద సంఘం ఉంది. ఆ సంఘానికి చెందినటువంటి ఒక పెద్ద పాస్టర్ గారు, పెద్ద కాపరి, పాస్టర్ జేమ్స్ మెక్డానల్డ్ అనేటువంటి పాస్టర్ గారు ఒక దినాన్ని ఏం చేశారంటే, సంఘానికి ఇంతగా వాక్యం బోధిస్తున్నాం కదా, వారి ప్రవర్తన వాక్యానుసారంగా ఉందో లేదో అని చెప్పి పరీక్షించడానికి తనను తాను ఒక దినాన ఒక నిరాశ్రయుడుగా ఆయన వేషం వేసుకొని, బాగా మాసిపోయినటువంటి గడ్డము, చింపిరి బట్టలు వేసుకొని, ఒక బిచ్చగాడిలాగా దాదాపుగా వెళ్ళి ఒక వాళ్ళకి చెందినటువంటి మందిరాల్లో ఒక మందిరం బయట కూర్చుంటాడు. అయితే మందిరానికి ఆదివారం దినాన్ని వచ్చేటువంటి వారు ఎవరు కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు. అందరూ ఆయన చూసుకుని దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. చివరికి ఆయన లాస్ట్కి లేచి ఆరాధన ప్రారంభమయ్యే టైంకి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని వెనకాల కూర్చోగానే అతను రాగానే అందరూ దూరం జరిగి అతని దగ్గర కూర్చోడానికి ఎవరు ఇష్టపడరు, దూరం జరిగిపోతారు. అతడు ఒంటరిగా ఒక బెంచ్లో కూర్చుంటాడు. ఇంకా వాక్యోపదేశానికి టైం అయ్యేటప్పటికీ అక్కడ పుల్పిట్ మీద ఉండేటైనా ఇప్పుడు మనకు పాస్టర్ జేమ్స్ మెక్డానల్డ్ గారు దేవుని వాక్య సందేశాన్ని అందిస్తారు అని చెప్పగానే అప్పుడు ఈయన లేచి ఆ మారువేషంలో ఉన్నటువంటి పాస్టర్ గారు వెనక నుంచి పుల్పిట్ దాకా నడుచుకుని వెళ్ళి ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా కోపంగా చూస్తారు ఆయన వైపు. ఇతను ఎందుకు వెళ్తున్నాడని చెప్పి, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి కొంతమంది ఆపే ప్రయత్నం చేస్తారు. అతడు అలాగే వెళ్ళిపోయి అక్కడ పుల్పిట్ దగ్గరికి వెళ్ళి ఆ గడ్డము, చింపిరి జుట్టు అంతా తీసేసినప్పుడు సంఘం అంతా ఆశ్చర్యపోతుంది. అప్పుడు అతను అంటాడు, పైవేషాన్ని చూసి చాలా మంది క్రైస్తవులు ఇది నాన్న మన స్నేహితులు ఎంచుకోవడంలో కానీ, విశ్వాసుల సమూహంలో కానీ, సంఘంలో కానీ మనం కొంతమందిని వివక్షతో చూస్తున్నాం. కాబట్టి వేషాన్ని బట్టి మనం మోసపోకూడదని చెప్పి ఆ దినాన ఉపోద్ఘటించినప్పుడు ఆ ఉన్నవారందరూ కూడా చాలా మంది పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. We see that Pastor James McDonald, one of the main pastors, senior pastors of Harvest Bible Church in the state of Illinois, one day adorns the getup or the costume of a homeless man, wantonly on purpose, with a shabby beard and torn clothes, and goes and sits outside one of his churches in Illinois on a fine Sunday morning. As the church members start coming, as the congregants start coming, none of them pay attention to this man. They just pass by him. They don't want to even glance a look at him. They go and sit inside the church. Finally, he also enters into the church, and when he tries to take a seat, the people around just move away because he's looking dirty and shabby. Nobody wants to sit next to him. He finds a place towards the end of the church, and as the worship progresses and just as the word is about to be preached, they announce the name of Pastor James McDonald to come forward and preach the word. People anticipatedly look forward to the podium, expecting the priest to come from somewhere behind, but this man gets up from the last of the pews and starts walking towards the podium, towards the altar. Everybody is surprised, some are angered, some try to stop him, but eventually he moves forward to the podium and takes off his costume and all the wig and the beard. The congregation is aghast. They're bewildered, they're surprised, they're shocked beyond belief. Finally, he says, "Today, your behavior I have seen is not according to the word of God." And the congregants repent for their actions. This is a true life incident. ఇది జరుగుతుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వేశ్యము దేవునికి అసహ్యము. వేశ్యము తీసివేసి యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. హృదయములో నుంచి పుట్టేటువంటి అసలైన తలంపులను ఆధారం చేసుకుని యథార్థంగా బ్రతకాలని దేవుడు మనకి ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి కృపను, అటువంటి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలన మీ అమూల్యమైన మాటల చేత మరి మమ్మల్ని దర్శించారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మనుషుడు పైవేషాన్ని చూస్తాడు కానీ నీవు అంతరింద్రియములు పరీక్షించేవాడు, మా లోపల ఉన్నటువంటి అవయములతో సహా సమస్తాన్ని ఎరిగినవాడు కదా ప్రభువా. కనుక నేను మేము కడు జాగ్రత్తగా ఉండి పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకుండా, లోపల ఏ విధంగా ఉన్నామో పైకి కూడా అలాగే ఉంటకును యథార్థమైన భక్తి నా తండ్రి కనపరచుటకు సహాయం చేయమని, అలాగే మోసపూరితమైనటువంటి వారిని చూసి నా తండ్రి మేము జాగ్రత్త పడుటకును నా తండ్రి, అలాగే వివక్ష చూపకుండా అందరినీ ఒకేలాగా చూచుటకును, పైవేషాన్ని బట్టి కొందరిని ఒకలాగా మరికొందరిని ఒకలాగా చూడకుండా మేము అందరినీ సమానంగా ప్రేమించే జ్ఞానమును, మంచి మనస్సాక్షిని కూడా మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల
సమయం